మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్యా గణపతి ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్తే గురు. నమస్కారం. కుంభరాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసంలో గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు వీరికి? మాతర్ మే మధుకైట భగ్ని మహిషా ప్రాణాపహారోద్యమే హేళా నిర్మిత ధూమ్రలోచనవదే హేచండముండార్దిని నిశేషీకృత రక్తబీజధనుజే నిత్యేను శుంభావహే శుంభద్వంశని సంహరాసుదురితు దుర్గే నమస్తే అంబికే. శ్రీ దుర్గా పరాదేవతాయ నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారి కుంభరాశి వారికి సంబంధించిన వారి విషయం తెలుసుకుందామమ్మా. ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారు, అదేవిధంగా శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాల వారు ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందయ్యా అంటే, వీరికి జన్మంలో రాహు సంచారం, ద్వితీయంలో శని సంచారం, అదేవిధంగా వీరికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే షష్ఠ స్థానంలో గురు సంచారం అనేది నడుస్తున్నదమ్మా. ఈ విధమైన అదేవిధంగా వీరికి సప్తమంలో కేతు సంచారం అనేది నడుస్తున్నది. ఈ యొక్క గ్రహస్థితిని తీసుకుంటే వీరి యొక్క గ్రహస్థితి ప్రస్తుతం అంత అనుకూలంగా లేదు అని చెప్పుకోవచ్చమ్మా. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం వేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా విఘ్నాలను కలిగించినటువంటి గ్రహస్థితి. అదేవిధంగా ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఒక రకంగా కాలసర్ప గ్రహస్థితిలో అంటే కాలసర్ప యోగంలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. దాని కారణం చేత ప్రతి విషయంలో కూడా ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా అనుకోకుండా కొంతమంది వ్యక్తుల ద్వారా వీరికి ఇబ్బందులు కలిగించినటువంటి గ్రహస్థితి కూడా సూచిస్తున్నారు. మరి గురుగారు, విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకి కాస్త స్థిరత్వం లేకపోవడం అనేది ముఖ్యమైనటువంటి, స్థిరంగా కూర్చోవడం, స్థిరంగా చదవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. వీళ్ళకి కాస్త కాన్సన్ట్రేషన్ అనేది తప్పుతుంది. కానీ వీళ్ళు ఆత్మవిశ్వాసంతో చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తున్నారు. అలాగే గురుగారు, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు? కొత్తగా జాబ్స్ ట్రై చేసే వాళ్ళకి ఏవైనా అవకాశాలు దక్కే అవకాశం ఉందంటారా ఈ మాసం? ఉద్యోగస్తులు ఎవరున్నారో వాళ్ళు అధికారులతో మాట పడే యోగ్యత కనపడుతున్నారు. ఎందుకు అంటే వీరికి ఏలినాటి శని అనేది నడుస్తున్నది. అది కాకుండా జన్మంలో జన్మం దాటించినప్పటికీ కూడా వీరికి జన్మంలో రాహు ఒకటి కూడా ఇబ్బంది పెడుతున్నాడు. తత్కారణం చేత ద్వితీయ స్థానం అంటే వాక్స్థానం. ఈ వాక్స్థానంలో శని సంచారం వల్ల ముఖ్యంగా మాట నియంత్రించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. ఈ యొక్క మాటను నియంత్రించుకోవడం వల్ల అధికారులతో మాట పడే యోగ్యత, అదేవిధంగా మనం ఎంత మంచిగా వెళ్ళిపోయినా అధికారులతో మాట పడే యోగ్యత కూడా గ్రహస్థితి సూచిస్తుంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ప్రధానమైనటువంటి సూచన ఏమిటి అంటే మాటను నియంత్రించుకోవడం, అదేవిధంగా ప్రతి విషయంలో కూడా కాస్త సహనంగా ఉండడం అనేది ప్రధానమైనటువంటి సూచన. మరి గురుగారు, ఈ మాసంలో ముహూర్తాలు కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎవరైతే వివాహం జరగలేదు, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ యోగం ఉందంటారా వారికి? ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి వివాహ యోగ్యత అయితే గ్రహస్థితి సూచిస్తున్నదమ్మా. కానీ బాగా విఘ్నాలు అనేది కలుగుతాయి. ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ కాస్త నైరాస్యం ప్రదర్శించకుండా కాస్త ఆత్మవిశ్వాసంతో ఆ గణపతిని బాగా ప్రార్థన చేస్తూ వెళ్ళడం ద్వారా మాసాంతంలో వివాహం ముడిపడే యోగ్యత కనపడుతున్నది. సంతాన యోగం ఉందంటారు? సంతాన యోగం కూడా ఖచ్చితంగా ఈ యొక్క మాసంలో సూచిస్తున్నది. అది కూడా మాసాంతంలోనే కనిపిస్తుంది. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా కుటుంబ విషయంలో అనవసరమైనటువంటి వ్యక్తులు రావడం ద్వారా ఇబ్బందులు కలిగేటువంటి గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి ఈ కుంభరాశి వారు కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. తత్కారణం చేత కుటుంబంలో కలహాలు, కుటుంబంలో అశాంతి కలగడానికి అవకాశం అనేది సూచిస్తున్నది. మరి గురుగారు, చాలా మందికి ఉండేదే నార్మల్గా బిజినెస్ చేద్దాం, ఏదైనా పెట్టుబడులు పెడదాం, త్వరగా డబ్బులు వస్తాయనే ఆలోచన ఉన్న వారికి ఎవరైనా పెట్టుబడులు పెడుతూ ఉంటే ఈ మాసం బాగుంటుందా, పెట్టొచ్చు అంటారా? ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిని చూస్తే ఈ మాసం అంతా యోగవంతమైనటువంటి కాలం కాదని గ్రహస్థితి సూచిస్తున్నదమ్మా. కాబట్టి రానున్న భవిష్యత్ కాలం కాస్త అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మాసాంతం ఈ మాసాన్ని కాస్త విడిచిపెట్టి రానున్న కాలంలో ప్రయత్నం చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నారు. గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా? గృహయోగం అనేది ప్రయత్నం, ప్రతి మనిషి కూడా సొంత ఇంటి కళ అనేది ఒక ఆశ అనేది ఉంటుంది. కాబట్టి
ప్రయత్నాలు చేసినప్పటికీ విఘ్నాలు బాగా కలుగుతూ ఉంటాయమ్మా. కాబట్టి మాసాంతంలో సొంతింటి కల ముడిపడే యోగ్యత అయితే కనపడుతుంది. విదేశీ యోగం కూడా ఉందంటారా గురుగారు? విదేశీ యోగం అయితే ఈ మాసంలో కనిపించట్లేదమ్మా. రానున్న భవిష్యత్ కాలంలో కలిగే యోగ్యత అయితే కనపడుతుంది. ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా కూడా ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు వీరికి? ఈ కుంభరాశి వారికి సంబంధించి ముఖ్యంగా వీరికి ఏలినాటి శని అని ప్రభావం వల్ల చాలా ఇబ్బంది కలిగినటువంటి గ్రహస్థితి సూచిస్తున్నది. అదే కాకుండా వీరికి సప్తమంలో కేతు ఉండడం ద్వారా కాస్త ఇబ్బందులు కలిగినటువంటి గ్రహస్థితి కూడా సూచిస్తున్నది. ఈ కారణం చేత దీర్ఘకాలికంగా వ్యాధులతో ఎవరు బాధపడుతున్నారో అది కాస్త ఎక్కువయ్యే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరికి సంబంధించి వాహనం నడిపేటప్పుడు వాహన ప్రమాదాలు కూడా కలిగే గ్రహస్థితి కనిపిస్తున్నది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ఎవరున్నారో వారు వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు వైద్యులు సలహాలు సంప్రదించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ అనారోగ్య సమస్యల నుండి విముక్తులు కూడా అవుతారు. గురుగారు ఓవరాల్ గా మొత్తం అనలైజ్ చేశాం కాబట్టి ప్రథమార్థం బాగుంటుందంటారా? అమావాస్య తర్వాత ద్వితీయార్థం బాగుంటుందంటారా? ఈ యొక్క రాశి వారికి ద్వితీయార్థం చాలా యోగిస్తున్నాం. ఎందుకంటే ప్రథమార్థం అంత అనుకూలంగా లేదు. ద్వితీయార్థం అయితే యోగించే యొక్క గ్రహస్థితి కనపడుతుంది. మరి గురుగారు వీరికి కలిసి వచ్చే రోజులు ఏమంటారు? కుంభరాశి వారికి కలిసి వచ్చే రంగులు ఏంటంటారు? ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి మంగళవారము అదేవిధంగా శుక్రవారం అనేది కలిసి వచ్చినటువంటి యోగాలము. అదేవిధంగా వీళ్ళు కలిసి వచ్చే రంగులు ఏమిటి అంటే వీరికి తెలుపు రంగు, అదేవిధంగా నీలవర్ణం, అదేవిధంగా వీరికి ఎరుపు రంగు అనేది బాగా కలిసి వస్తుంది. మరి గురుగారు ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసంలో ఏ దైవనామ స్మరణ బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం కలిసి వస్తుందంటారు? ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు ప్రతి నిత్యము కూడా కాలభైరవాష్టకం పఠించడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా అవకాశం ఉన్న వాళ్ళు కాలభైరవుడికి హవనం చేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఇంకా వీరు అమావాస్య అదేవిధంగా అష్టమ తిథుల్లో చక్కగా కాలభైరవ దేవాలయానికి వెళ్ళి చక్కగా కాలభైరవుడికి కూష్మాండంలో దీపారాధన గుమ్మడికాయలో దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క రాశివారు ప్రతి మంగళవారము కూడా చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వద్దకు వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా పాలంతో అభిషేకం చేయించుకుని సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని ఒకటి ఉంటుందమ్మా. ఆ స్తోత్రం పఠనం చేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తుంది. గురుగారు మొత్తం మీద జూలై మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవారాధన చేయాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.